ముందుగానే దేవునికి స్తుతి చేయలేక ఈరోజు నేను చేయబోతున్న ప్రతి ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి మీకు పైన చెల్లిస్తాను. నా జీవితంలో, నా వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ సమాజ జీవితంలో, సంఘంలో, నా ప్రాణంలో, నా శరీరంలో మీరు చేసినటువంటి అద్భుతాలను బట్టి నీకు వందనాలు. చేయబోతున్న ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకించి నీ కృపలో మమ్మల్ని మీరు హెచ్చిస్తా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం. మీకే వందనాలు చెల్లిస్తాం. Thank you, Lord. 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 Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి నీ నడిపింపుతో నీ ప్రసన్నతకు సమర్పించుకో. నాలో మాలో జీవిస్తూ సంచరిస్తున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ స్వీకరించాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనందరం కలిసి ధ్యానం చేద్దాం. రాత్రి మనం ధ్యానించిన అంశాన్ని ముందుకి కొనసాగిద్దాం. Thank you, Jesus. Thank you, Jesus. రాత్రి మనం చదివిన మాటలు అందరం ఒకసారి వాళ్ళు చదువుతాం. రాత్రి చెప్పిన మాట ఏంటి? ఎవడైనా ఈ పంటను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అందరూ మీకు చెప్తాను. హల్లెలూయా. సో దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడాలంటే మనం దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూడాలంటే దేవుడు మన కొరకు చేసిన దానిని మనం అనుభవించాలంటే మనం దేవుని మార్గాన్ని అనుసరిస్తే మాత్రమే దాన్ని మనం అనుభవించగలుగుతాం, చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. ఆ క్రమాన్ని అనుసరించకుండా, ఆ మార్గాన్ని అనుసరించకుండా దాన్ని సాధించాలని అనుకుంటే కనుక చాలా పొరపాటు అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా జాబ్ రావాలి అని అనుకోండి,
ఆ జాబ్ రావాలంటే దానికి సంబంధించినటువంటి ఆ జాబ్ కూడా పర్టికులర్ గా సపోజ్ ఏదో కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నారు అనుకోండి. కలెక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలి, ఒక ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. ఆ ప్రక్రియను మనం అనుసరిస్తూ వెళ్తే దాన్ని మనం చేరుకోగలుగుతాం, దాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. లేని దాన్ని చూడటానికి మనం మన మార్గాల్లో వెళ్ళకూడదు, దేవుడు చెప్పిన మార్గాల్లో మనం నడవాలి. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏం చెప్పాను? లేని దాన్ని చూడటం. అంతా చెప్పడం ఒకసారి. లేని వాటిని చూడటం. విశ్వాసం మనకి ఏం చూపిస్తుంది అంటే లేని వాటిని చూపిస్తుంది. నీ జీవితాల్లో లేని దానిని చూపిస్తుంది. ఆ లేని దాన్ని చూడటం అనేది ఆ విశ్వాసం లేని దాన్ని నీ జీవితంలో చూపించడానికి అనుసరించవలసిన మార్గం ఏమని చెప్తుందంటే వాక్యం. హల్లెలూయా. వాక్యం ద్వారా మాత్రమే మనం లేని దాన్ని మనం చూడలేం. హల్లెలూయా. దాన్ని మాత్రమే అనుసరించాలి. ఆ వాక్యం ఎలా చెబుతుందో దాన్ని మాత్రమే మనం చేయాలి తప్ప మిగతా మార్గాలు అనుసరించి మనం దాన్ని మనం చూడలేం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాడు, కలెక్టర్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆ కలెక్టర్ అవడానికి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పాను. దాన్ని ఆ ప్రాసెస్ ని ఆ క్రమంలో అది చెప్పినట్టుగానే చేయాలి తప్ప వేరే క్రమంలో మనం ఆ కలెక్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దేవుడు మన కోసం సిద్ధపరిచిన, మన కోసం అంటే అర్థం ఏంటి? దేవుడు తాను ప్రేమించిన వారి కోసం సిద్ధపరిచినటువంటి, మన కంటికి కనిపించని, చెవులకు వినిపించని, హృదయానికి గోచరం కానటువంటి ఆ భవిష్యత్తుని మనం చూడాలంటే కనుక అది మనం అనుకున్న మార్గాల ద్వారా అవ్వదు. దేవుడు ఏమో చెప్తున్నాడు, ఒక మార్గం చెప్పండి, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ మార్గం అంటే విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చాలా మంది ఈ విశ్వాసాన్ని సరిగా అర్థం కాక, నమ్మడం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి, వీటికి సరిగా సరైనటువంటి అవగాహన లేక ఒకటి. రెండవది, విశ్వాసానికి నిరీక్షణకి నమ్మడానికి మధ్య సరైనటువంటి తేడా తెలియకపోవడం వల్ల వాళ్ళకి తెలిసింది వాళ్ళు అనుకుంటున్న దాన్ని విశ్వాసం అనుకుంటున్నారు, నిరీక్షణ అనుకుంటున్నారు. నిరీక్షణలో ఉంచవలసిన స్థానంలో విశ్వాసాన్ని పెడుతున్నారు, విశ్వాసం పెట్టవలసిన స్థానంలో నిరీక్షణ పెడుతున్నారు. సో వీటిని కూర్చిన సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కడ దేన్ని ఉపయోగించాలో దాన్ని ఉపయోగించడం మనకు తెలియదు కాబట్టి ఫలాలు మనం చూడలేకపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. సో రాత్రి ఒక విషయం చెప్పాడు, ఆ వాక్యం మరొకసారి మీ అందరి చేత నేను చదివిస్తాను. ఏంటి ఆ మాట అంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయం 23వ వచనం. అందరూ చదవండి ఒకసారి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయ బడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ ఒక్క మాట కనుక మనకు అర్థమైతే ఆల్మోస్ట్ రాత్రి ఈ మాట మీ అందరికీ మనందరికీ ప్రభు ఎలా అనుసరించాలో మనకు నేర్పించాడు. అయితే రాత్రి జరిగినటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసి నేను ఫర్దర్ ముందుకు సాగిపోతాను. ఏంటంటే అక్కడ ఓ వచనం చెప్పాను, ఎవడైనను. అందరూ చెప్పండి ఒకసారి. ఎవడైనను. అంతేకాని దేవుడు పర్టికులర్గా సేవకుడని కానీ, లేకపోతే ఫలానా వర్గానికి చెందిన వ్యక్తి, ఫలానా మతానికి చెందిన వ్యక్తి, ఇలాగ దేవుడు అక్కడ మనుషుల్ని వారి కలిగి ఉన్న స్థితులను బట్టి ఆయన ఏం చేయలేదు, వేరు చేయలేదు. ఆయనకి కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు ఇవేమి కాదు.
మనిషి యొక్క స్వభావం చూసి కానీ, మనిషి యొక్క పరిస్థితిని చూసి కానీ, మనిషి ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని బట్టి చూసి కానీ వాడు మాత్రమే ఈ చెబితే జరుగుతుందని దేవుడు ఎక్కడ ఏమీ చెప్పలేదు. దేవుడు ఏమో చాలా స్పష్టంగా చెప్తాడు, హూ ఎవరైనా సరే, వాళ్ళు హిందువులా, లేకపోతే వాళ్ళు క్రైస్తవులా, లేకపోతే వాళ్ళు ముస్లిమ్సా, ఇదేంటి కాదండి. మనిషి అని పిలువబడిన వారందరూ ఎవరైనా సరే, ఎవడైనాను ఏం చేస్తే ఈ కొండని చూసి అన్న ఒకసారి ఈ కొండ అంటే మనకి కళ్ళ ముందు కనిపించేటువంటి రాతితో నింపబడిన పెద్ద పెద్ద కొండలు కాదండి. అక్కడ ఈ కొండ అంటే అర్థం ఏంటంటే నీ భవిష్యత్తుకి, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ శారీరక జీవితానికి, ఈ సమాజంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఏ పరిస్థితులు అయితే నీకు పర్వతాల్లాగా కొండల్లాగా అనిపిస్తున్నాయో ఆ కొండలతో ఆయన ఏమన్నాడు, ఆ కొండను చూసి ఏం చేయమంటాడు ఆయన? ఈ కొండని చూసి ఎవడైనా ఏమని చెప్పాలంట? నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి తన మనసులో సందేహింపట. అక్కడ రాయబడింది, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి. అందరూ చెప్పండి ఒకసారి, చెప్పి అని ఒకసారి. మన పైన 2 వచనాలు ధ్యానం చేశారు. ఎవడైనా అంటే ఏంటో చెప్పాను. రెండవది చూచి, ఈ కొండ అంటే ఏదైనా ఏంటో చెప్పాను. ఆ కొండతో నువ్వేం చేయాలి? చెప్పడం అంటే అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా, విశ్వాసం అనేది మనం ఎలా కనుపరచాలో చెప్తున్నాం. మీకు ఇక్కడ ఉన్న మీ అందరిని అడిగితే నీకు విశ్వాసం ఉందంటే ఉందంటారు. విశ్వాసం అనేది క్రియల ద్వారా వెల్లడిపరచబడాలి. అందరూ చెప్పండి ఒకసారి, దేని ద్వారా? దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. నాకు విశ్వాసం ఉందండి, నాకు నమ్మకం ఉందండి కాదు కాదు. విశ్వాసం అనేది క్రియల మూలంగా ఏమవ్వాలి? వెల్లడిపరచబడాలి. ఆ విశ్వాసం అనే క్రియలో మొదటి భాగం ఏంటంటే విశ్వాసాన్ని మనం చేయాలి అని చెప్పాను. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసాన్ని మనలో పుట్టించేది ఏంటి? వాక్యం. ఆ వాక్యాన్ని చేయడమే ఏమని చెప్పాను? క్రియ. హల్లెలూయా. చెప్పండి, వాక్యాన్ని చేయడమే క్రియ అని చెప్పండి. హల్లెలూయా. క్రియల ద్వారా విశ్వాసం ఏం చేయబడాలన్నాను? వెల్లడిపరచబడాలి. సరే అన్నయ్య, వాక్యాన్ని చేయడమే చెప్పావు. వాక్యాన్ని చేయడం అంటే ఎలా చేయాలి? మనం అనుకున్నట్టుగా చేయడం కాదు. ఆ వాక్యం ఎలాగ చేయాలని వాక్యం చెబుతుందో అలాగే మనం ఆ వాక్యాన్ని చేయాలి. హల్లెలూయా. పక్కన చెప్పండి, వాక్యాన్ని చేయడమే, అనుసరించడమే క్రియ. ఆ క్రియ వాక్యం ఎలా చేయమని చెబుతుందో అలాగనే ఆ క్రియ చేయాలి. హల్లెలూయా. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వాక్యాన్ని క్రియ ద్వారా చేయాలి. ఆ చేసే క్రియ ఎలా ఉందో వాక్యం చెబుతుంది. అక్కడ చూడండి ఏమంటుందంటే, ఎవడైనాను ఈ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి. హల్లెలూయా. దట్ మీన్ వాక్యాన్ని క్రియల ద్వారా చేయాలని చెప్పాను కదా. ఆ క్రియ ఎలాగో చెప్పనా? బై సీయింగ్ ద వర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని క్రియ రూపంలో చేయడం అని చెప్పాను. ఆ క్రియలో ఒక భాగం ఏంటో చెప్పనా? వాక్యాన్ని పలకడం. అందరూ చెప్పండి ఒకసారి. అక్కడ కొండను చూసి చూడమన్నాడు దేవుడు. చూడటమే కాదు, ఏమని చెప్పాడు? నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి. హల్లెలూయా. సో వాక్యాన్ని అనుసరించడం అంటే అర్థం ఏంటంటే నీ పరిస్థితులకి నువ్వు ఏం ఆపాదించాలి చెప్పనా? వాక్యాన్ని ఆపాదించాలి. హల్లెలూయా. Say to the situations, say to the mountains. కొండలతో చెప్పాలి, పర్వతాలతో చెప్పాలి.
నీకు ఎదురుగా వస్తున్న వాటితో నువ్వు చెప్పాలి. ఏంటో చెప్పనా? వాక్యం క్రియ ద్వారా వెల్లడి పరచబడుతుందని చెప్పాను. ఆ వాక్యాన్ని క్రియ ద్వారా వెల్లడిపరిచేటువంటి భాగంలో ఒక భాగం వాక్యాన్ని చెప్పమని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయ, హల్లెలూయ. మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మనసులో అనుకుంటున్నాం, నమ్మాను ఈ వాక్యాన్ని. అది ఒక్కటే కాదు, నువ్వు నమ్మావు అనడానికి అర్థం ఏంటో చెప్పనా? నువ్వు నమ్మావు అనడానికి సూచన ఏంటో చెప్పనా? వాక్యాన్ని ఏమి చెయ్యమని చెబుతుందో, ఏది విశ్వాసం అని పిలువబడుతుందో అది చెయ్యాలని చెబుతున్నాను. ఆ విశ్వాసం ఏం చెబుతుందంటే మనకి స్పీక్ ద వర్డ్, వాక్యాన్ని చెప్పడం. హల్లెలూయా. అందరికీ చెప్పండి, వాక్యాన్ని ఏం చేయాలి? మనం చెప్పాలి. కొండని చూసి చెప్పడం అంటే అర్థం ఏంటంటే మన పరిస్థితులకి వాక్యాన్ని ఆపాదించాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే కనుక 11వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ విశ్వాస వీరులు కనిపిస్తారు. అక్కడ ప్రతి సందర్భంలోనూ ఏం కనిపిస్తుంది అంటే మనకి త్రూ ఫెయిత్ వారి విశ్వాసం ద్వారా రాజ్యంలో జయించేది, అగ్నిలో నడిచేది, రంపముల చేత కోయబడి, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఏంటి విశ్వాసం ద్వారా ఎలా జరిగింది అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎప్పుడైతే దేవుడు చెప్పమన్నటువంటి మాటలను పరిస్థితులతో చెప్పడం, మాట్లాడడం ప్రారంభించారో ఆ చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసాన్ని వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షం అవడం చూశారు. హల్లెలూయా. బై సేయింగ్, అందరూ చెప్పండి, బై సేయింగ్ you will see the result of faith. హల్లెలూయా. నువ్వు చెప్పడం ద్వారా, నేను చెప్పట్లేదు, చెప్పమని వాక్యాన్ని, వాక్యమే చెబుతుంది. ఎవడైనను ఈ కొండని చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక, తన మనసులో ఏంటి? సందేహింపక చెప్పిన ఎడల అతడు చెప్పినది నిశ్చయముగా జరుగునని మీతో చెప్పుచున్నాను. అక్కడ చూడండి, నేను చెప్పుచున్నాను, చెప్పినటువంటి మాటలు మనకి అనిపిస్తాము. దట్ మీన్స్ విశ్వాసాన్ని క్రియ రూపంలో మార్చడంలో మనం చేయాల్సింది ఏంటంటే ఆ వాక్యాన్ని పరిస్థితులతో చెప్పడం. హల్లెలూయా. చాలా మంది మీకు శ్రమ కలిగినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థించుకొని వాక్యమే చెబుతుంది కదా అని అంటారు. ఓకే, మేము మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం, ప్రార్థన అంటే ఏంటి అసలు? హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటి? చాలా మందిలో ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారంటే మనం కలిగి ఉన్న బాధలన్నింటినీ పట్టుకొచ్చి మన హృదయం తేలికైపోయేంత వరకు దేవుని సన్నిధిలో ఏడవటం, ఆ పరిస్థితిని తలుచుకుని ప్రభు ఎంత బాధపడిపోతున్నాడు, నువ్వు నా వైపు చూడవా, నన్ను కనికరించవా, ఇలాగ పదే ఏమంటే బ్రతిములాడితే. విశ్వాసం బ్రతిములాడమని చెప్పట్లా, బ్రతిమలాడేది విశ్వాసం కాదు. పక్కతో చెప్పండి, బ్రతిమలాడేది వేడుకునేలాగా చేసేది విశ్వాసం కాదు. హల్లెలూయా. దేవుడిని మీ భావోద్రేకాల ద్వారా కదిలించడానికి ఎవరో ప్రయత్నం చేయరు, అది ఎప్పటికీ జరగినటువంటి పని. హల్లెలూయా. ఎంత కన్నీరు కార్చారో తెలుసా దేవుడి సన్నిధిలో? నీవు కన్నీరు కార్చడం వల్ల దేవుడు కరిగిపోయాడని అనుకో. హల్లెలూయా. అందరి దగ్గర చెప్తాను, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలా స్పష్టంగా యేసుప్రభు చెప్పాడు. అదేంటి చెప్పిన, తన కుమార్తె దెయ్యంతో బాధపడిపోతాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నా కుమార్తెను స్వస్థపరిచినట్టు యేసుప్రభు ఎవరికి చెప్పిన, పవిత్రమైనది దేని పెట్టద్దు,
ఆశ్చర్యపోయింది, ఏంటి కుక్క అంటున్నాడు తీసుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ ఏమంటే చెప్పిన, అవును ప్రభా, ఆ కుక్కలు కూడా ఏం చేస్తాయి, యజమానుడు బల్ల మీద ఎత్తిపడి రొట్టె మొక్క కోసం ఎదురు చూస్తాయి కదా. ఆ సందర్భంలో యేసుప్రభు ఎవరో చెప్పిన, ఆమె జాలిగా ఎంత తగ్గించుకుని మాట్లాడిందని యేసుప్రభు కరగలే. నీ విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ యేసుప్రభు సింపతికి పడిపోలే. సింపతి కార్డ్స్ ప్లే చేయకూడదు ప్రార్థనలో. ఓపెన్గా చెప్తున్నాను మీకు. దేవుడు చాలా మంది ఏం చెప్తారు, దేవుడి సన్నిధిలో మీరు నీటితో మొరపెట్టిన యెడల. నేను చెప్తాను, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే మనం ప్రార్థన చేస్తామని అనుకుంటాం, వాక్యం చదివేస్తామని అనుకుంటాం, అనేది ప్రార్థన కాదు. చాలా సందర్భాల్లో మనం చేసిన ప్రార్థన ప్రార్థన కాదు, దానికి నువ్వు పెట్టుకున్న టైటిల్ ప్రార్థన. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. సో యేసుప్రభు ఒకేసారి ఆశ్చర్యపోయాడు. ఆ సింపతికి పడిపోలేదు ఆయన. విశ్వాసం వచ్చేంత వరకు చూశాడు. విశ్వాసం వెల్లడయ్యింది, వెంటనే సక్సెస్. హల్లెలూయా. సో మనం దేవుడిని తాకడం అనేది దేని ద్వారా జరగాలి? విశ్వాసం ద్వారా మాత్రమే తాకగలరు. హల్లెలూయా. ఆ విశ్వాసం కూడా కనుపరిచేటువంటి పద్ధతులు వాక్యం ఏం చెబుతుందో అదే చేయాలని చెబుతున్నాను నేను. అది నా ముఖ్యమైన సారాంశం నీతో నేను చెబుతున్నటువంటి ఈరోజు మాట. ఆ విశ్వాసాన్ని మనం ఎలా వెల్లడిపరచాలంటే, దేవుడి వాక్యం చెబుతా ఉంది, బై సేయింగ్, ఫెయిత్ బై సేయింగ్. విశ్వాసాన్ని మీరు మాట్లాడటం ద్వారా దాని నిజ రూపాన్ని మీరు చూడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. యేసుప్రభు ఒకటే చెప్పాడు, ఎవడైనా సరే నువ్వు పరిశుద్ధుడివా, నువ్వు యథార్థవంతుడివా, నువ్వు నీతివంతుడివా, నువ్వు భక్తిపరుడివా, నువ్వు ఎన్నాళ్ళు ప్రార్థన చేసావా, నువ్వు ఎంత ఫాస్టింగ్ ఉన్నావా, ఇది కాదు. దేవుడిది ఏం చూడాలి. ఎవడైనా సరే నా మాట యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నేను చెప్పిన మాటలు యందు ఎవరు విశ్వాసం ఉంచుతారు. ఆయన ఉంటే ఏం చెప్పాడు ఆయన మాట? ఎవరైనా సరే ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని నేను చెప్పాను కదా. ఆ మాటను నమ్మి నేను చెప్పిన మాటని ఎవరైతే తిరిగి వారి పరిస్థితులకి కొట్టలాంటి పరిస్థితులతో చెబుతారో, నేను చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను చెప్పను, నిశ్చయంగా చెప్తున్నాను, విత్ అష్యూరెన్స్, నిశ్చయంగా చెప్తున్నాను. వాడు నేను ఏది చెప్పమని చెప్పానో వాడు కనుక, అతడు కనుక, ఆమె కనుక అదే నమ్మి చెబితే, నేనేం జరుగుతుందని చెప్పాను అదే జరుగుతుందని చెప్పాను. నేను చెప్పినది చెప్పినట్టుగా ఎవరు నమ్మి చెబుతారో వాళ్ళకి అలాగే జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. దిస్ ఈస్ ద వే టు ఫాలో దట్ ఫెయిత్. విశ్వాసాన్ని మనం అనుసరించాల్సిన మార్గం ఇది. హల్లెలూయా. చాలా మంది దేవుడిని చేరుకోవడానికి దాన ధర్మాలు చేయడం, పేదలను ఆదుకోవడం, దిక్కులేని వారిని ఆదుకోవడం, సహాయం కొరకు ఎదురు చూసే వారిని ఆదుకోవడం, ఇవన్నీ చేసి వాళ్ళు అనుకుంటున్నారు నేను దేవుడి దృష్టిలో పడటానికి చేస్తున్నాను, ఇన్ని కార్యాలు చేస్తున్నాను. దేవుడు కొన్నిటికి కనిపించి ఏమన్నాడంటే, దేవదూతను పంపించి ఒక మాట చెప్పించింది, కొన్నిటి నువ్వు విశ్వాసాన్ని గమనించావని చెప్పలే, నీ ధర్మ కార్యాలు దేవుడి సన్నిధికి చేరి. నువ్వు ఇతరుల పట్ల, నేను మానవుడనే నాకు ఎదురైన ఇబ్బంది ఎదుటి వారికి కలిగింది అనేసి వారిని ప్రేమతో అర్థం చేసుకుని వాళ్ళకి నువ్వు ఏదైనా చేసేవారికి అది దాన ధర్మం మాత్రంగా పిలువబడుతుంది తప్ప అది విశ్వాసం అని పిలువబడదు. ఎందుకంటే యేసు ప్రభువుని ఎరగనటువంటి వారు కూడా నీకు మించి బయట ఏం చేస్తారు, వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఏది విశ్వాసం అని చెబుతుందో దాని ప్రకారం మనం ఎదురు చూడాలి, ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప విశ్వాసం కాని దానిని వెంబడించి దేవుడు నాకు ఏదో చేస్తారని ఎవరు ఏం చేయొద్దు, ఎదురు చూడదు. హల్లెలూయా. మనం ఎప్పుడు దేని ద్వారా మాత్రమే
చూడాలో చెప్పిన వాక్యం దేని విశ్వాసం అని చెబుతుందో ఆ విశ్వాసాన్ని ఎలా వెంబడించమని చెబుతుందో అలాగ మాత్రమే మనం ఏం చేయాలి, విశ్వాసాన్ని వెంబడించాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చాలా మంది అనొచ్చు, నేను చాలా విశ్వసించాను ఎందుకు జరగట్లేదు అని అంటే, ఎక్కడో నీ లోపం తప్ప దేవుడిలో ఉంటా, నీ విశ్వాసంలో లోపం. అందరూ చెప్పండి ఒకసారి, అందరు నా విశ్వాసంలో లోపం అనండి. హల్లెలూయా. అంతేకాని దేవుడి లోపం కాదు. మీకు తెలుసా, ఎన్ని సంవత్సరాల నుంచి మొరపెడుతున్నాను, దేవుడు మొరపెట్టమని అనలే, చెప్పమని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు ఎదురయ్యే పరిస్థితుల్ని ఆయన చెప్పమని చెప్పాడా, లేకపోతే పరిస్థితులను చూసి వాటితో చెప్పమన్నాడా? అదే చెప్పాలి. దేవుడు వాక్యం ఏం చెబుతుందంటే, నీకు ఎదురయ్యే పరిస్థితులు పట్టుకొచ్చి దేవుడికి చెప్పమన్నాడా, లేకపోతే నీకు ఎదురయ్యే పరిస్థితితో చెప్పమన్నాడా? ఏం చెప్పాడు? ఈ కొండను చూచి దాంతో చెప్పమన్నాడు. మనం ఏం చేస్తామంటే, ప్రభా కొండ ఉంది, ప్రభా వాళ్ళు ఎలా చేస్తున్నారు, ప్రభా వాళ్ళు అలా చేస్తున్నారు, ప్రభా వీళ్ళు ఇలాంటి పరిస్థితులు అయింది అన్ని దేవుడి దగ్గర చెప్తున్నారు. దేవుడు తనతో చెప్పమని చెప్పాల, నా యందు విశ్వాసం ఉంచుతాను. హల్లెలూయా. నేను చేసిన వాటికంటే మరి గొప్పవి చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఆయన చేసిన వాటికంటే మరి గొప్పవి చేస్తారంటే అర్థం ఏంటో చెప్పనా? చాలా జాగ్రత్తగా. ఆయన పరిస్థితులతో మాట్లాడాడు, వ్యాధులతో మాట్లాడాడు. హల్లెలూయా. వ్యాధులతో ఏమని చెప్పాడు చెప్పనా? నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తు పొందిన గాయముల చేత ఆల్రెడీ ఏమయ్యో స్వస్థపరచబడ్డా. హల్లెలూయా. పాపం కింద కనిపిస్తుందా? వెంటనే యెషయా గ్రంథం 53 యెషయా గ్రంథం తీసి మనం ఏం చేయాలి చెప్పనా? అక్కడ ఈ వాక్యం ఏమని చెప్తుందో చెప్పాలి. వ్యసనాలు ఉన్నాయా? నువ్వు ఆల్రెడీ ఏమైపోయావు? నా ప్రభు వ్యసనాక్రాంతునిగా మార్చడం ద్వారా నీ బలమంతా అప్పుడే కొట్టివేయబడింది. హల్లెలూయా. సో ఆ పరిస్థితులతో మనం ఏం చేయాలి చెప్పనా? ఏం జరిగిందో విశ్వాసం, యేసుక్రీస్తు ద్వారా నీకు ఏం జరిగిందో, నువ్వు ఎలా మార్చబడ్డావు అనే విషయాన్ని వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితులను కొండలాగా కనిపించినప్పుడు నువ్వు ఆల్రెడీ క్రీస్తు మరణించడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన గాయాలు పొందడం ద్వారా నువ్వు ఆల్రెడీ ఏమయ్యో కొట్టివేయబడ్డావు. 2025 సంవత్సరాల క్రితమే నువ్వు ఎప్పుడు ఏమైపోయావు? ఫినిష్ అయ్యావు, సమాప్తమైపోయావు. హల్లెలూయా అని ఆ పరిస్థితులతో చెప్పమని చెప్తున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని దగ్గరికి వచ్చి ఆ పరిస్థితిని చెప్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను ఈ మాట. డోంట్ సే అబౌట్ యువర్ సిచ్యువేషన్స్ టు గాడ్. మీ పరిస్థితుల గురించి దేవుడికి చెప్పదు. దేవుడు ఏం చెప్పమన్నాడో, దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యడు. ఏం చెప్పన్నాడు దేవుడు? ఏం చెప్పన్నాడు దేవుడు? ఆ పరిస్థితులతో చెప్పు. హల్లెలూయా. ఏం చెప్పమంటున్నాడు? నేను వాక్యం అనే ఆత్మీయ ఖడ్గాన్ని నీకు ఇచ్చాను. ఆ ఆత్మీయ ఖడ్గాన్ని ఉపయోగించి ఆ పరిస్థితులతో నువ్వేం చెయ్యి? మాట్లాడు. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యం వెళ్ళిపో, వ్యాధి వెళ్ళిపో, మన మాటలు మాట్లాడదు, వాక్యాన్ని పలికి చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. దెయ్యం వెళ్ళిపోవని చెప్పడం కాదు, ఏమని చెప్పాలి చెప్పనా? వాక్యం చెబుతా ఉంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి వలన, ఆయన యందు నమ్మికించిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, నా నామం పేరున దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయని వాక్యం చెబుతుంది. అందుకు నేను చెబుతున్నాను, డెవిల్ గెట్ అవుట్. హల్లెలూయా. వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చెప్పనా? బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ఎందుకంటే నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నాకు ఇవి అనుగ్రహించబడ్డాయి. అనుగ్రహించిన యేసు ప్రభు నన్ను ఇలా చేయమని చెప్పాడు. నేను ముందే చెప్పాను, వాక్యాన్ని చేయడమే క్రియ అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం వెళ్ళి వాటిని అనుసరించాలి.
ఆ విశ్వాసం వెళ్ళడానికి తోడనే, వాక్యం వెళ్ళడానికి తోడనే ఏం జరగడం ప్రారంభిస్తాయి? కార్యాలు. అంటే విశ్వాసం యొక్క ఫలితాలు మన కళ్ళ ముందుకు వస్తాయి. హల్లెలూయా. సో విశ్వాసాన్ని కనపరిచే ఒక మార్గం ఏంటో చెప్పనా? వాక్యాన్ని చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే చెప్పాడు. మోషేకి దేవుడు బండను కొట్టమన్నాడా చెప్పమన్నాడా? చెప్పండి. బండతో మాట్లాడమన్నాడా లేకపోతే పట్టుకెళ్ళి కొట్టమని చెప్పాడా? చెప్పండి. బండతో స్పీక్. హల్లెలూయా, హల్లెలూయా. What God says, we have to do that. దేవుడు ఏం చెప్పాడో, ఏం చేయమని చెప్పాడో అదే చేయాలి తప్ప మనం అనుకున్న విధానంలో చేసి ఫలితాలు మనం ఏం చేయలేదు, ఎదురు చూడడానికి వీలు లేదు. హల్లెలూయా. సో విశ్వాసం ఎలాగా కనుపరచబడుతుందంటే ఆ విశ్వాసంగా పిలువబడేటువంటి వాక్యాన్ని మన నోటితో చెప్పడం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి చెప్పిన? విశ్వాసంతో చెప్పండి పరిస్థితి. హల్లెలూయా. వ్యాధి ఉందా? అది కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి చెప్పిన? అది కొండ, మీరు దాంతో చెప్పండి, యు ఆర్ హీల్డ్. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత నువ్వేమయ్యో స్వస్థపరచబడ్డావు. హల్లెలూయా. నా దేహము దేవుని ఆలయం. వ్యాధులకి ఆలయం కాదు, సమస్యలకి ఆలయం కాదు, ఈ లోక సంబంధమైన విధానంలో శరీరం వెళ్ళిపోవడం లోకానికి ఇది ఆయుధం కాదు. పరిశుద్ధాత్ముడికి ఆయుధమే శరీరం. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పడం? వాక్యమే చెబుతుంది, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. శరీరమా, నువ్వేమై ఉన్నావు తెలుసా? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నావు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా దేహమా నీవు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నావు. హల్లెలూయా. స్పీక్ టు యువర్ ఫ్లెష్. మీ శరీరంతో మాట్లాడండి. హల్లెలూయా. సో మన నోట్లో నుంచి ఎప్పుడైతే ఆయన చెప్పమన్నట్టుగా వాక్యాన్ని చెప్పడం ప్రారంభిస్తామో ఆయన ఒకటే చెప్తున్నాడు, తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పు. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యంలో ఉన్నానని అనుకుంటూ, వాక్యాన్ని అనుసరిస్తున్నాను అనుకుంటూ, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటూ, విశ్వాసంలో నడుస్తున్నాను అనుకుంటూ చాలా మంది ఎక్కడ ఉన్నారు చెప్పనా? దే ఆర్ ఇన్ ద బ్లైండ్నెస్. వారు గుడ్డితనంతో ఉంటారు. హల్లెలూయా. మనం ఇతరులను విడుదలలోకి నడిపించాలంటే మొదట మనం సత్యంలో నడవాలి. వై? బికాస్ ఎందుకంటే సత్యం మాత్రమే మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? మనందరూ ఎందుకు పిలువబడ్డామో తెలుసా? మనం సత్యంలో వెలుగుతూ ఆ సత్యం అనే వెలుగు మనకిచ్చిన విడుదలను, స్వస్థతను ప్రపంచానికి ఇవ్వడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సే ద వర్డ్. అందరూ చెప్పండి, వాక్యాన్ని పలుకు అని చెప్పండి. వాక్యం చెప్పు. హల్లెలూయా. సావులే వాక్యం చెప్పాలని మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉండి వినాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు ఏంటంటే మన పరిస్థితుల్లో మనం నలిగిపోతా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఏం చూస్తారు చెప్పిన? ఎంత బాధపడిపోతున్నావు, ఎంత కన్నీరు కాల్స్తుందని చూడండి. ఎప్పుడు నీ నోట్లో నుండి విశ్వాసం ఏం చెప్పమని చెబుతుందో ఆ పరిస్థితులకి ఉపయోగించవలసినటువంటి వాక్యాన్ని ఎప్పుడు ఉపయోగిస్తావా, అది నీ నోట్లో చెప్పు బయటకు వస్తుందా, ఆ వాక్యాన్ని పట్టుకుని ఆయన పని చేయడానికి పరిగెత్తుతాడు. హల్లెలూయా. సో నో నీడ్ టు ప్రే, లెట్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ కొండను తీసేస్తారని ఎవరు ఎదురు చూడరు. ఏం చెప్పమన్నాడు అని మనం ఏం చేయాలి? హల్లెలూయా. అంటే మీకు చెప్తాను. హల్లెలూయా. కెనెత్ హ్యాగిన్ గారి జీవితంలో జరిగిన ఒక అంశాన్ని, ఒక అనుభవాన్ని నేను
మీద పంచుకో. ఏంటదనంటే చాలా జాగ్రత్తగా ఆయన యాక్చువల్గా ఒక సంఘంలో పనిచేసేవాడు. ఆ సంఘం ద్వారా ఆయనకి కొంత ఆదాయం, ఆదాయం అంటే సంపాదన అని కాదు, కానీ తన కుటుంబం నడిపించబడడానికి, తన పిల్లలు పోషించబడడానికి కావాల్సింది వచ్చేది. తర్వాత ఈ సత్యం ఇవన్నీ వెల్లడైన తర్వాత దేవుడు ముందుకు వెళ్ళమని చెప్తే ఆయన సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళి పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన ఒక సంవత్సరం బయటకు వచ్చిన ఒక సంవత్సరంలోనే తనకు అర్థమైపోయింది ఏంటంటే ఆ సంఘంలో ఉండేటప్పుడు నాకు తినడానికి లోటు ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలకు లోటు ఉండేది కాదు, ఏది లోటు ఉండేది కాదు, నా పిల్లలకి ఆహారం ఉండేది, బట్టలు ఉండేది. కానీ ఇప్పుడు నా ఇంటి రెంట కట్టడానికి తగినటువంటి మినిమం కూడా నా చేతికి రావట్లేదు అనేసి చాలా బాధపడిపోయాడు. బాధపడి ఏంటి ఎలా ఉంది నా పరిస్థితి అనేసి ఆయన దేవుడి దగ్గర మొరపెడుతుంటాడు. ఏంటంటే ప్రభు, ఎందుకు నన్ను ఎలా చేసావు, ఎందుకు నన్ను పిలిచావు, ఎందుకు నేను ఇంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాను అని ఉపవాసం ఉండి అలా ప్రార్థన చేస్తాడు. దేవుడు వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నేనేం చెప్పానో అది నువ్వు చేయట్లేదు కాబట్టి అందుకే నువ్వు దారిద్ర్యంలో ఉన్నావు చెప్పాను. ఏం కదంటే, నువ్వు నమ్ముతున్నాను అంటున్నావు, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది నేను చేయమన్నట్టుగా నువ్వు చేయట్లేదు. నువ్వు నమ్మిన దాన్ని చెయ్యాలి, అలా నువ్వు చేయట్లేదు. యు ఆర్ ప్రీచింగ్ అబౌట్ ఫెయిత్, నువ్వు విశ్వాసం గురించి బోధిస్తున్నావు, కానీ ఆ విశ్వాసాన్ని నువ్వు చేయట్లేదు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్పాడు? మనందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? దేవుడి నుంచి కనికరించి వెంటనే నీ బాధలు నేను చూచాను, నీ కన్నీరు నేను చూచాను అని ఇలాంటి స్వరాలు వినపడాలని చూస్తారు. అలా ఎవరైతే ఆశ్చర్యం చూస్తారో అది ఏం జరగదు. హల్లెలూయా. వాక్యానికి మించి ఎవరు ఏం చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాక్యం ఏం చెబుతుందో అలా చేయకుండా దేవుడి దగ్గర నుంచి నేను ఏదన్నా పొందుకుంటానని నువ్వు అనుకుంటున్నావా, అది నీ అవివేకం, అది నీ చివరి వరకు అది నువ్వు చూడండి. నా క్రియలు, నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, లేదా వాక్యం చెప్తున్నాను, ప్రతి మీటింగ్కి నేను వెళ్ళిపోతున్నాను, దేవుడికి కానుకలు ఇస్తున్నాను, ఇన్ని చేస్తున్నా, నాకు ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరగదు. అందరి విశ్వాసం ఏంటో చెప్పినా ఇదే. మందిరానికి వస్తే, లేకపోతే మందిరానికి రావద్దని కాదు, మందిరానికి వస్తే వాక్యం వింటే, కానుకలు ఇస్తే, చర్చిలో పనులు చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు. నో నో నో, నాట్ ఎట్ ఆల్. ఇది కాదు విశ్వాసం. దేవుడు ఏది చెయ్యమని చెప్పాడో అది చేస్తేనే విశ్వాసం తప్ప వేరేది విశ్వాసం కాదు. సో విశ్వాసం మనకి ఏమని చెప్తుందంటే, ఒకసారి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదవండి. అప్పుడు దీని గురించి ఇన్ డీటెయిల్ గా మీకు నేను చెప్తాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని, అందరూ చెప్పండి ఒకసారి, మనం ఒప్పుకొనిన దానిని అన్నట్టు ఒకసారి, నిశ్చయముగా పట్టుకుందాము. నేను ఈ మాటే చెప్తున్నాను, మనము, అందరూ చెప్పండి, మనము, నేను ఒప్పుకొనిన దానిని నిశ్చయముగా పట్టుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైతే ఒప్పుకున్నామో, విశ్వాసం అంటే ఏమని చెప్పాను, దేవుడు ఏం చేయమన్నాడు అది చేయటం. ఏం చెప్తుంది? ఈ పరిస్థితి కొండని చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువా కాకని నువ్వు చెప్పిన వెంటనే నువ్వు చెప్పినట్టుగా జరుగుతుందని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో అది కొన్ని సందర్భాల్లో వెంటనే జరిగిపోదు,
కొన్ని సందర్భాల్లో 1, 2, 3 వారాలు, నెలలు, రోజులు, సంవత్సరాలు, నెలలు తీసుకోవచ్చు. కానీ నువ్వేం చేయాలి చెప్పడం అంటే అది నిజ రూపం దాల్చేంత వరకు నువ్వేం చేయాలి చెప్పడా చెబుతూనే ఉండాలి. హల్లెలూయా. కొంతమంది చెప్పేసి చెప్పాను ఏం జరగలేదు. అందుకనే దేవుడు ఏమని చెప్తాడంటే నీకు ఎవరైతే ఈ విషయం చెప్పమని చెప్పాడో ఆయన ఎవరో చెప్పినా నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే విశ్వాసాన్ని వెంబడించమని చెప్పాడో ఆ విశ్వాసాన్ని ఎలా వెంబడించమని చెప్పాడో, ఎలా చేయమని చెప్పారో, క్రియల ద్వారా ఎలా బయలుపరచమని ఒక విధానాన్ని అనుసరించమని చెప్పారో ఆ విశ్వాసాన్ని మనం అనుసరించే క్రమంలో మనం ఒప్పుకునే దానిని ఏం చేయాలంట హోల్డ్ ఇట్ టైట్లీ. మనం ఒప్పుకునే దానిని గట్టిగా పట్టుకుంది. హల్లెలూయా. ఎందుకు చెప్పనా ఇలా చేస్తే ఇది జరుగుతుందని నీతో చెప్పిన వాడు అబద్ధం ఆడేవాడు కాదు. అంతే చెప్పండి. ఆయన ఏం కాదు, అబద్ధం ఆడేవాడు కాదు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. ఆయన చెప్పిన మాటలు భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ నా మాటలు అసలు పొర్లిపోవడం అనేది జరగదని చెప్పాడు. భాషలైనా నిలిచిపోతాయి కానీ నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది చెప్పి ఏది చెప్పమని మనతో చెప్పాడో అది చెప్పడం ద్వారా ఏం జరుగుతుందని చెప్పాడో అది మనం ఒప్పుకుంటూ ఉండగా ఖచ్చితంగా అది నువ్వు చూస్తావు తప్ప అది నిరర్థకం కాలేదు. హల్లెలూయా. దేవుడు మనకు చేసిన ఏ వాగ్దానం కూడా ఏమవుదండి నిరర్థకం కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తనంతటా చెప్తున్నాడు. నేను నీతో చెప్పాను కదా, ఆ చెప్పమన్నటువంటి మాటను చెప్పింది ఎవరో చెప్పరా నేనే. ఐ యామ్ ద ఆల్ఫా, ఐ యామ్ ద ఒమేగా. నేను మొదటి వాడను, కడపటి వాడను, ఉన్నవాడను, అనువాడను, నేనే. మోషే అన్నాడు ఫరో దగ్గరికి ఇలా చెప్పంటే నేనేంటి ప్రభా నత్తివాడను, నోటి మాంద్యం గలవాడిని, నన్నేం చెప్పమంటావు ఏంటంటే నో స్పీక్. వెళ్ళి నేనేం చెప్పమన్నానో ఫరోతో చెప్పాను. హల్లెలూయా. మొదటి నుంచి దేవుడు ఆ మార్గాన్ని అనుసరించాడు. నేను చెప్పమన్నది చెప్పన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం ఎక్కడ ఓడిపోతున్నాం చెప్పనా దేవుడు ఏం చెప్పమన్నాడో, దేనితో చెప్పమన్నాడో, ఎలా చెప్పమన్నాడో అలా చెప్పక ఓడిపోతున్నాం తప్ప దేవుడు కనికరించలేదు, దేవుడు నన్ను వదిలేశాడు. ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడతారంటే కారణం వాళ్ళ విశ్వాసంలో లోపం ఉంది తప్ప దేవుడిలో ఎక్కడ లోపం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కెనత్ హాగిన్ గారు బయటకు వచ్చేసారు, సంవత్సరం అయిపోయింది. చాలా ఆయన ఒకసారి మీరు యెషయా గ్రంథం తీయండి. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. అందరూ చెప్పండి ఒకసారి. మీరు సమ్మతించి ఆ మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవింతురు. హల్లెలూయా. అక్కడ ఏమన్నా పడింది? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు ఏం తింటారు? భూమి యొక్క మంచి ఫలాలు, మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారని రాయబడింది. హల్లెలూయా. కెనత్ హాగిన్ గారు ఏంటంటే ప్రభా నువ్వు అన్నా కదా సమ్మతించి అన్నావు. ఇదిగో నేను నిజంగా నీ యందు విశ్వాసం వచ్చాడు, విశ్వాసంతోనే కదా నేను బయటకు వచ్చి నేను ముందుకు వెళ్తున్నాను. మరి అలాంటప్పుడు నేను ఎందుకు భూమి యొక్క మంచి ఫలాలు, మంచి పదార్థాలు నేను ఎందుకు తినట్లేదు? నా పిల్లలు ఇంకా బట్టలు లేకుండా ఎందుకు ఉంటున్నాను? నాకెందుకు రెంట్ కట్టుకోవడానికి కూడా ఎందుకు నాకు ధనం లేదు?
అడిగితే ఆయన ఇదిగో ఇప్పుడే చూడు ఓ బాక్స్ పెట్టాడు, ఆ బాక్స్ చూపించి అందులో 10 లక్షలు ఉంటాయి వెళ్ళి కట్టి అని చెప్పలేదు. ఒకటే చెప్పాడు. చాలా మంది అలా చూస్తాయి, దేవుడు ఎవరినైనా ప్రేరేపించి మళ్ళీ మీరే చెప్పేస్తారు అలాంటి వ్యక్తిని ప్రేరేపించుకోండి. అదే అలాంటి వ్యక్తితో మాట్లాడుకోవడానికి ఆ వ్యక్తి వచ్చి నాకు ఇలా చెప్పాలి. మొన్న ఒక మాట విన్నానండి. ఒక వ్యక్తి అంటే ఒక సేవకుడు తనని పేరు పెట్టి పిలవలేదనేసి వెళ్ళి ఇంటిని తాగేసాడు. అలాగే అన్నీ అసలు దేవుడు నన్ను అందరినీ పిలుస్తున్నాడు కానీ నన్ను పేరు పెట్టి పిలవలేదు. పేరు పెట్టి కానీ నన్ను పిలవకపోతే నేను వెళ్ళి తాగేస్తాను. తాగితే ఎవరు పోయేది? తాగేసినందుకు మాత్రం దేవుడు వచ్చి అయ్యో అమ్మ నేను అంటాడు. సింపతి కార్డు ప్లే చేయకు. హల్లెలూయా అందరు చెప్తారు హల్లెలూయా హల్లెలూయా. దేవుడిని మనం ఏం చేయలేం. ఎమోషన్స్, భావోద్రేకాల ద్వారా ఏదేదో పదాలు మాట్లాడేసి నువ్వు ఉన్నావా, చూస్తున్నావా, నీకు తెలుసా నేను ఎంత బాధ అనుభవిస్తున్నాను. మరి ఆయన బాధ అనుభవించాడండి. నువ్వు అనుభవిస్తున్న బాధ. హల్లెలూయా. తమ్ముడు మన వాక్యం చెప్పాడు, ఆయన మనం సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన ఏం చేయడం మనల్ని శ్రమకు అప్పగించాలి. హల్లెలూయా. భూమి మీద ఎవరు తట్టుకోలేడండి. అలాంటి శ్రమ కూడా వెళ్ళారంట. ఈ మొహం నువ్వు ఎక్కడ వెళ్ళావు? అదే మరి వావరేషన్. హల్లెలూయా. మనం అలాంటి దేవుడు అనకూడదు. నీకు తెలుసానండి కష్టాలు తెలుసా, వర్ణనాలు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఏం చెప్పాలి చెప్పిన సాక్ష్యం అంటే ఏంటో చెప్పిన, నీకు ఎదురైన పరిస్థితిలో దేవుడి వాక్యం నువ్వు మాట్లాడుతున్నప్పుడు అది ఎలాగ మార్చబడింది, ఆ పరిస్థితితో నేను ఏదైతే మాట్లాడానో అది ఫలితాన్ని ఎలా తీసుకొచ్చింది చెప్పడం సాక్షి. హల్లెలూయా. ఆయన ఎలాగన్నాడు, ప్రభువా నువ్వు నాతో చెప్పుకో, నువ్వు నన్ను విడవను ఎడబాయనన్నావు, మరి నన్ను ఎందుకు వదిలేసావు? ఇది నువ్వు నన్ను విడువను ఎడబాయనన్నా, మరి ఇప్పుడు నన్ను ఎందుకు వదిలేసావు అంటే ఆయన ఏమైపోయాడు? అబద్ధికుడైపోయాడు. అంటే నువ్వు ఆయనకి ఏమని పునాది వేస్తున్నావు, ముద్ర వేస్తున్నావు? అబద్ధికుడైనా మాట ఇచ్చాడు కానీ నా మాట నిలబెట్టుకోలేని వ్యక్తి అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. యు ఆర్ టాకింగ్ అగైన్స్ట్ ది లార్డ్. దేవుడి సన్నిధిలో ఉండి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. దట్ మీన్ దిస్ ఈజ్ అలాగ నువ్వు మాట్లాడడం ఏంటో చెప్పనా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేలాగా ప్రేరేపించేది ఎవరో చెప్పిన అపవాది. యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సాటాన్. హల్లెలూయా. మీరేమనుకుంటున్నారు? నీ భావోద్రేకాలన్నీ ప్రభువా నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడే నేను అలా నడిపిస్తాను అనుకుంటారు. దేవుడు పరిశుద్ధాత్ముడు అలా నడిపించు. హల్లెలూయా. సో మీరే మనం కొన్ని విషయాలు ఏదైతే విశ్వాసమని అనుసరిస్తున్నామో, వాక్యమని అనుసరిస్తున్నామో, ప్రార్థనను అనుసరిస్తున్నామో అవన్నీ తప్పుడు మార్గాలు. హల్లెలూయా. అక్కడ రాయబడింది, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల. అది చెప్పండి, నేను సమ్మతించి నా మాట ఆయన మాట వినిన యెడల. హల్లెలూయా. ఇప్పుడు సమ్మతించడం అంటే ఏంటి? విశ్వాసం ఉంచడం. వినిన యెడల అంటే అర్థం ఏంటి? ఆయన ఎలా చేయమని చెప్పాడో అలా చేయడం, వినడం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ కొండ నుంచి ఎవడైనా సరే, నేను పరిశుద్ధంగా ఇందాక నేను చెప్పి మరీ ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ మాట. దట్ మీన్స్ సత్యంలోనికి మనం వెళ్ళాలంటే మనల్ని ఆటంకపరుస్తున్నవి ఏంటో జ్ఞాపకం చేసుకో. ఏంటో మాట అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. రెండు చెప్పిన సత్యమును అడ్డగించు. అందరూ ఒకసారి చెప్పండి, సత్యమును అడ్డగించు. అడ్డగించు. అందరూ చెప్పండి, సత్యమును అడ్డగించాలంటే హల్లెలూయా హల్లెలూయా. సత్యమును అడ్డగించే వాటికి వ్యతిరేకంగా ప్రతి భక్తిహీనత మీద దేవుడి యొక్క ఉగ్రత రాబోతాం. మీరే చాలా జాగ్రత్తగా నా మాట వినిన యెడల అంటే అర్థం ఏంటంటే ఆయన విశ్వాసాన్ని ఎలా చేయమన్నాడో అలా చెయ్యాలి. వినడం అంటే
మనం ఆ క్రమాన్ని పక్కన పెట్టేసి ఏవో చెప్తానని చెప్పిన మంచి పదార్థాలు భూమి యొక్క మంచి ఫలాలు తింటానని చెప్పావు కదా అని ఆయన అలాగా అడిగాడు. ఇదిగో నువ్వే చెప్పావు కదా, విశ్వాసం ఉంచమన్నావు, నేను విశ్వాసం ఉంచాను, మరి నాకు ఏంటి దరిద్రం ఏంటి అసలు అని అంటే దేవుడు ఒకటే చెప్పాడు, యు ఆర్ ప్రీచింగ్ ఫెయిత్ బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ద ఫెయిత్. నువ్వు విశ్వాసాన్ని బోధిస్తున్నావు కానీ ఆ విశ్వాసాన్ని ఏం చేయట్లేదు, అనుసరించట్లేదని చెప్పాడు. వెంటనే రియలైజ్ అయ్యాడు. ఆయన పరిస్థితులతో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. మాట్లాడుతూ ఉంటే వితిన్ ఆయన అలా నమ్మాడు. ఆ వెంటనే ఎప్పుడైతే ఆ మాట వెల్లడైందో వెంటనే తను మేల్కొని అవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి పరిస్థితులతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏం జరిగిందో చెప్పనా, వాళ్ళు ఒక ఇంట్లో ఉండేవారు, ఒక అద్దెంట్లో ఉండేవారు. అద్దెంట్లో ఉంటే ఆయన ఒకటి పలికి ఉన్నాడు. ఏంటంటే త్వరలోనే ఈ ఓనర్స్, ఈ హౌస్ ఓనర్స్ ఇది మనకి అమ్మేసి వెళ్ళిపోతారని చెప్పాడు. అలా జారిపోతుందని చెప్పాడు. ఎవరికి? తన భార్య. తర్వాత ఈ మీటింగ్ వెళ్ళిపోయాడు. చాలా రోజులు ఉన్నాయన్నమాట. మరి గ్యాప్ వచ్చింది కదా, ఆయన ఉత్తరం రాసేవాడు. ఇంటి ఓనర్స్ ఎవరన్నా అమ్మేస్తున్నారు, ఎంతగా ఉంటుందని చెప్పారు నీకు అని తన భార్యను అడిగేవాడు. లెటర్ రాసి వాళ్ళు ఇంకా అసలు అమ్ముతామని ఆలోచనే లేదని చెప్పారు నాకు అని చెప్పి రాసిందంటారు. ఇది అమ్ముతామనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆ ఇల్లు ఆయనకి ఎలా కావాలో అంత అందంగా కట్టుకున్నాడంట, అంత నీట్గా కట్టించుకున్నాడంట ఆ ఇంటి ఓనర్. కానీ నేనేం చెప్తున్నాడు, ఇల్లు త్వరలోనే మనకు వచ్చేద్దని చెప్తాడు, మనకి అమ్మేస్తున్నారు అని చెప్పాడు. నేను అడిగాను అసలు ఆలోచన లేదని చెప్పారని రాశారు. ఆయన మళ్ళీ లెటర్ రాశారండి. ఏంటో చెప్పిన లెటర్లో వాళ్ళు అమ్మేస్తున్నారనే విషయం ఇంకా వాళ్ళకి తెలీదు, త్వరలోనే అమ్మేస్తారని రాశాడంటే. అర్థమైంది విషయం మీకు? వాళ్ళు అమ్మేస్తారనే విషయం వాళ్ళకి ఇంకా తెలీదు, నాకు తెలుసు. నిజంగా ఈ మాటలు అన్నాడు ఎలా ఉంటాడు చెప్పండి. ఇంటి ఓనర్కి అసలు ఆలోచన లేదని చెప్పాడు. ఈయనేం చెప్తున్నాడు, ఆయన అమ్మేస్తారని ఆలోచన లేదని చెప్పాడు. బాబు నువ్వేంటి ఎలాగంటామంటే వాళ్ళు అమ్మేస్తున్న విషయం వాళ్ళకి తెలియదు కదా, నాకు తెలుసాను. అలాగా ఈయన లెటర్ రాయడం ఆవిడ నో చెప్పారని, ఈ లెటర్ రాయడం ఆవిడేమో నో, ఇంకా ఏం చెప్పలేదు. తర్వాత ఇంకొంచెం అలా కాలం గడుస్తుంది. కాలం గడుస్తున్న టైంలో ఆయన ఒక మీటింగ్ ప్లేస్లోకి వెళ్ళాడట. ఈ లోపల ఇంటి ఓనర్లు వచ్చాడట. ఈ ఇల్లు అన్నాడంటే చెప్పండి ఇల్లు ఎంత పంపుతారని. అదే అదే నేనేమో అమ్మట్లేదండి అనే చెప్పారు. మళ్ళీ తన భార్యతో చెప్పాడంట, వాళ్ళకి ఇంకా తెలియలేదు, త్వరలో అమ్మేస్తారు వెళ్ళలేదు. ఇలా జరుగుతూనే ఉందంట. హల్లెలూయా. జరుగుతూనే ఉంటే ఏమైంది చెప్పనా, ఒకరోజు సడన్ గా తన భార్య లెటర్ రాసింది. ఎవరికి? కెనెత్ హ్యాగిన్ గారికి. అని జస్ట్ నో ద హౌస్ ఓనర్స్ కాల్ మీ. ఇప్పుడే నాకు వాళ్ళు ఫోన్ చేశారు, ఇప్పుడే వాళ్ళు నాతో మాట్లాడారు, ఇల్లు మనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. హల్లెలూయా. అమ్మేద్దాం అనుకుంటున్నారు, త్వరగా కాదు. ఈ లోపల ఏమైందంట, ఇంకో కథను ఈ ఇల్లు అన్ని చూసి పక్కన కొంచెం పన్ను ఉంటాయి కదా, వీళ్ళకన్నా ముందుగానే నేను ఇల్లు కొనేసుకుందామని వెళ్ళారు. కెనెత్ హ్యాగిన్ గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఎక్కువ ఇస్తాము, అమ్మేస్తామని చెప్పారు. మేము కొనేసుకుంటామని ఆయన ఇచ్చేదాని మీద కొంచెం చాలా ఎక్కువ ఇస్తాం, నాకు ఇచ్చేది ఇల్లు అంట. ఇలా జరిగిందని చెప్తే ఆ ఇల్లు మనకే ఉంటున్నారు, మనకే ఇస్తారు. ఇంకో విషయం చెప్తాను, అదేంటంటే అతను మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారన్నాడు కదా, మనం అడిగిన దానికన్నా తక్కువగా ఇల్లు మనకి ఇచ్చేస్తారని చెప్పాడు. వాట్ ఏ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో చెప్పనా, లేని దానిని చూడండి.
అంత చెప్పండి ఒకసారి. లేని దాన్ని చూడడం అంటే సో వెంటనే వచ్చారు, వానర్స్ కూర్చున్నారు. కెనెత్ హ్యాగ్నర్ తన భార్య కూర్చున్నారు. ఎదుటివాడు వచ్చి యజమానులు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారని అన్నారు, కానీ వాళ్ళకి ఇవ్వకుండా కెనెత్ హ్యాగ్నర్ మీకే ఇస్తాను, అది కూడా మీరు ఎంత అడిగారో అంతకే ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. అది ఇచ్చేసాడు. ఇచ్చే ముందు ఒక మాట అన్నారు, అదేంటో చెప్పండి. నిజంగా మీరు చాలాసార్లు మమ్మల్ని అడిగారు, ఇది అమ్మే పని ఆలోచన కూడా లేదు, కానీ ఒక 3 రోజుల నుంచి నైట్ డ్రీమ్స్లో కళల్లో దేవుడు చెప్తున్నాడు, లెట్ దిస్ హౌస్ బిలాంగ్స్ టు దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. మీరు కట్టుకున్న ఇల్లు ఆ సేవకుడికి ఇచ్చే దేవుడు చెప్తున్నాడు. 3 nights అలా డ్రీమ్స్ వచ్చాయి. వెంటనే వచ్చి ఏం చేసే చెప్పిన ఆ హౌస్ ఇచ్చారు. హల్లెలూయా. దట్ మీన్స్ ఈ విషయం చెప్తుంది, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే వాక్యం దేని విశ్వసించమని చెబుతుందో దాన్ని పలకడం. ఫెయిత్ బై సీయింగ్, నాట్ బై ప్రేయింగ్. విశ్వాసం అనేది పలకడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా కాదు. ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో సహవాసం. ఆయన మన విశ్వాసంతో పలికినప్పుడు చేసిన ప్రతి కార్యాన్ని తలంచుకుంటూ కృతజ్ఞతతో ఆయనకి ఏం చేయడం, స్తుతులు చెల్లించడం ప్రార్థన. హల్లెలూయా. సో అలాగే జరిగింది. ఈరోజు నేను చెప్తాను, విశ్వాసం అంటే మనకి ఏం చేయడం, పలకడం. ఈ కొండను చూసి ఎవడైనా అనొకసారి దగ్గరగా చెప్పాలి. ఎవడైనా ఉంది కానీ నువ్వు పరిశుద్ధుడిగా, నువ్వు ఏ కులానికి చెందినాడు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత వాక్యం చదువుతున్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ పాపం చేసావు, దాన్ని బట్టి నీ విశ్వాసం పనిచేయదు. నీ నోటిలో ఆయన మాట ఏదైతే చెప్పమని చెప్పాడో ఆ మాటే వెళ్ళి ఏం చేస్తుందో నీకు కార్యం జరిగిస్తుంది తప్ప నీవు ఉన్న స్థితిని బట్టి విశ్వాసం పనిచేయదు. మరొకసారి చెప్తాను, మీ అందరికీ పక్కవ చెప్పట్టు చెప్పండి. నీ పరిస్థితిని బట్టి విశ్వాసం పనిచేయదు. హల్లెలూయా. హల్లెలూయా. సో విశ్వాసాన్ని మనం ఎక్కడి నుంచి చూడొద్దు, నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఈ రోజు ఎలా బ్రతికావో, ఎలా మాట్లాడావో, ఆ మాటలను బట్టి విశ్వాసం తగ్గిపోద్ది అనే ఆలోచనలు అనేది చాలా తప్పు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తుల్లో అందరూ చాలా భయంకరమైన జీవితంలో ఉన్నవాళ్ళు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఒకటే చెప్పేవాడు, నమ్ముతున్నావంటే ఎస్ ఐ బిలీవ్, బి హీల్డ్. స్వస్థపడు, నీ పరుపు ఎత్తుకున్నాడు, చూడు అని చెప్పేవాడు. హల్లెలూయా. సో నేను చెప్తున్నాను, ఏం చేయాలి చెప్పిన విశ్వాసంతో చెప్పాలి. అందరూ చెప్పండి, ఏం చెప్పాలి మనం? విశ్వాసంతో చెప్పాలి. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి ఫలాలు మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. Blessing is not through your situation, blessing through your faith. విశ్వాసం నీ పరిస్థితులను బట్టి నీకు ఆశీర్వాదం తీసుకురాదు. నీ పరిస్థితులను బట్టి విశ్వాసం పనిచేయదు, ఆశీర్వాదం తీసుకురాదు. విశ్వాసం విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. అపవాది వచ్చి మీకు ఆలోచన చెబుతున్నట్టు, నువ్వు ఎలా ఉన్నావు, అలా ఉన్నావు, ఈ కార్యాలు చేయడం ద్వారా నువ్వు ప్రార్థన చేసిన దేవుడికి సన్నిధించారు, నీ పాపానికి అడ్డు కూడా నీ పాపమే. ప్రార్థనలు నీకు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్న ఆన్సర్ రాలేదంటే కారణం ఏంటి? నీ పాపం అని చెప్తూ ఉంటారు. నో నో నో, ఇట్స్ నాట్ సిన్. అవును, పాపం అంటే అంటే ఎక్కువనే పాపమే. పాపమే అడ్డుగోడగా ఉంది. ఆ పాపం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం కానిది పాపం. అందరి దగ్గర చెప్పండి, విశ్వాసం మూలము కానిదేంటి? పాపం. ఏది విశ్వాసం అని చెబుతుందో దాన్ని అనుసరించావో అది విజయాన్ని తీసుకొస్తుంది. విశ్వాసం కాని దానిని కనుక నువ్వు అనుసరిస్తే నువ్వు పాపంలో ఉన్నావు. హల్లెలూయా. అందరి దగ్గర చేద్దాం. హల్లెలూయా. సో లెట్ us pray. ఇప్పుడు మనందరం ఏం చేద్దాం చెప్పనా? అందరు నీతో మీరు చెప్పండి, నా ప్రాణమా, అందరూ చెప్పండి, నా ప్రాణమా నీవు చెప్పినది జరుగును. హల్లెలూయా. హల్లెలూయా.
విశ్వాసంతో చెప్పాలి, నేను నడుస్తాను, నేను లేస్తాను. యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఆరోగ్యం కలిగి ఉంటావు, దీర్ఘాయుష్తో ఉంటావు. అంత చెప్పండి, దీర్ఘాయుష్ అండి వాక్యం చెప్తుంది. అది రిపోర్ట్స్ నువ్వు చనిపోతావని చెప్పిన వాక్యం ఏం చెప్తుంది అదే చెప్పాలి, నేను బ్రతుకుతాను. హల్లెలూయా. నువ్వు నడవని చెప్పారు, నువ్వు నడుస్తావు, నేను నడుస్తాను. నా ప్రభు చెప్పాడు, నా ప్రభు చెప్పిన మాటను బట్టి నేను విశ్వసించి చెప్తున్నాను, నా శరీరమా యథాస్థితిగా. హల్లెలూయా. విశ్వాసంతో మనం ఏం చేయాలి, పని చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పిన, విశ్వాస క్రమాన్ని అనుసరించడం అంటే అర్థం ఏంటంటే ఏమి చెయ్యమని విశ్వాసం చెప్తుందో అదే చేయాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా మనం దేవుడు ఏం చేయలేం, సంతోషం. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉందని చెప్పడం కాదు, అది క్రియల ద్వారా వెల్లడిపరచాలి. ఆ క్రియ ఏంటని చెప్పాను, మాట్లాడి అందరూ సల్లేషన్. థ్యాంక్ యూ వాక్యంతో ఏకీభవించండి. వాక్యం ఏ చేయమని చెబుతుందో అదే చేయండి. ఎవడైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక చెప్పిన తాను చెప్పినది జరిగినది మీతో నిశ్చయంగా చెప్పచున్నాడు. సేదము Let the Holy Spirit lead you in the right direction. In the way of faith. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించి మన వ్యసనములను వహించి దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనందిన వానిగాను మన ముందర వెచ్చి మన అతిక్రమ క్రియను బట్టి అతని గాయపరచబడి మన దోషములను బట్టి నలుగబట్టబడి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి అతని పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగించాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగి విశ్వాసం కానటువంటి మార్గాల్లో మనం తొలగిపోయి పరిశుద్ధాత్మదేవుడి సమయంలో మనలందరినీ విశ్వాస క్రమానికి మనం తీసుకుని వెళ్తాం. దేవుని ఎదుటికి మన దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని ఆయన నేను వింటున్నాడని విశ్వసించినా ఈరోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రభు
నీతోనే ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది, ఆయన నీతో ఉన్నాడు. నీ ప్రాణం, నీ అంతరంగం, నీ పరిస్థితులు నీతో ఏం చెప్తున్నాయో అది వినొద్దు. వాక్యం ఏం చెప్తుందో అదే వినండి. విని నీతో దేవుడు లేదని ఏ పరిస్థితులు అయితే చెబుతున్నాయో ఆ పరిస్థితులతో ఇదిగో వాక్యం చెబుతా ఉంది, విశ్వాసం వెల్లడగుతా ఉంది. ఆయన నాతో కూడా ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయనను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పనివాడు, ఆయన నమ్మదగినవాడు. అబద్ధం మాటకు ఆయన నరుడు కాదు. ఆయన నాతో ఉన్నాడని ఏవైతే నీతో ఎవరు లేరని చెబుతున్నాయో ఆ పరిస్థితులతో నా ప్రభు నాతో ఉన్నాడని చెప్పండి. ఏవైతే ఏ పరిస్థితులు అయితే నేను ఇబ్బంది పెడతావు నా కొండలతో మాట్లాడండి. నీవు ఎత్తబడే సముద్రంలో పడవేయబడే యేసునామం. మీరు విశ్వాసాన్ని ఎప్పుడు చేస్తారో పరలోకమంతా హర్షాతిరేకాలతో నింపబడిపోదు. దేవదూతలందరూ ఆయన కుమారులుగా మనమందరం ఈ భూమి మీద ఉండి తన కుమారుడైన ప్రభువుకి, యేసు ప్రభుకి తండ్రి అయిన దేవుడు ఏది బోధించగా, నా తండ్రి ఏది చేయుట, నా తండ్రి ఏది చెప్పుట నేను వింటును, వాటినే నేను చేయుచున్నాను, వాటిని అలాగనే చేయుచున్నాను, వాటినే నేను బోధించుచున్నాను. దేవుడు నాకు ఏదని నా తండ్రి అయిన వాడు నాతో ఏమి చెప్పమని చెప్పాడో అదే చెప్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు మన ప్రభు. అదే విధంగా మన ప్రభువు కూడా విశ్వాస మార్గాలకి ఆయన మొత్తలు వేసి వెళ్ళాడు. నా తండ్రి ఏది చెప్పుట నేను వింటినో అదే నేను చెబుతున్నానని అన్నాడు. ప్రభు వాక్యం ద్వారా మనతో ఏం చెబుతున్నాడో అదే చెబుతాం, అదే చేద్దాం. నువ్వు చూస్తావు విశ్వాసం లేని దానిని ఒక రూపం దాచి నేను నీకు తీసుకురాబోతా. నా ప్రభు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందితే, నా అతిక్రమ క్రియలను బట్టి అతడు బాధింపబడి. నా పక్షంగా నా ప్రభు చనిపోయాడు కనుక నేను చనిపోయాను. నా పక్షంగా ప్రభు బాధింపబడ్డాడు కనుక నేను బాధలో లేను. నా పక్షంగా నా ప్రభు పేదరికాన్ని అనుభవించాడు కనుక నేను పేదరికంలో లేను. Saved by the faith. విశ్వాసాన్ని చెప్పండి. నా ప్రభువు పొందిన దారిద్ర్యం వలన నేను ఐశ్వర్యవంతుడనైతిని. ఏ పరిస్థితులైతే నువ్వు దారిద్ర్యంలో ఉన్నాయని చెబుతున్నాయో ఆ పరిస్థితులకి వాక్యం ఏం చెప్పమని చెబుతుందో ఆ కొండలతో చెప్పండి. నా ప్రభువు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత నొందితిని. ఆయన పొందిన దారిద్ర్యం వలన నేను ఐశ్వర్యవంతుడనైతిని. No more lack in my life. నేను ఏ కొదువ లేకుండా నేను జీవిస్తాను. నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి చెప్పండి.
మాట్లాడండి వాటితో. స్పీక్. వాటితో మాట్లాడండి. ఈ బాధ నాలో ఉండకూడదు అలాంటి మాటలు కాదు. వాక్యం ఏ పలకమని చెప్తుందని చెప్పండి. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. మీతో విశ్వాసం ఒప్పుకోలు చేయించాలని నేను ఆశపడతాను. థ్యాంక్ యూ. అందరూ నాతో ఈ మాటలు చెప్పండి. అందరూ కలిసి థ్యాంక్ యూ లార్డ్. రిహాంబ్ల బ్రోషికిటిరియన హురమన మహోన్నతుని చాటున, అందరూ నాతో ఈ మాటలు గట్టిగా చెప్పండి. మహోన్నతుని చాటున నివసించుచున్నాను. సర్వశక్తిని నీడను నేను విశ్రమించుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను నా యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని గురిలో నుండి ఆయన నన్ను విడిపించెను. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించెను. ఆయన తన రెక్కలతో నన్ను కప్పెను. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలిగెను. ఆయన సత్యము కేడుమును గాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నేను భయపడకుందును. నా ప్రక్కను 1000 మంది పడినను, నా కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నా యొద్దకు రాదు. నేను కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాను. నాకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నా గుడారమును సమీపించదు. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నా పాదములకు రాయి తగులకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకొందురు. నేను సింహములను నాగుపాములను నొక్కెదను. కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదను. అందరూ మౌనంగా థ్యాంక్ యూ అందరూ పెట్టి 2 చేతులు పైకి థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. పరలోకమందున గొప్ప తండ్రి నీకు వందనాలు. వీరు ఒప్పుకొని దానిని వీరు స్థిరముగా పట్టుకొందురు కాక
విశ్వాసం యొక్క ఫలాలు మీరు అనుభవించారు. పరిశుద్ధాత్మదేవ, నీ మహిమకు, నీ నడిపింపుకు మమ్మల్ని సమర్పించుకుంటూ నాలో మాలో జీవిస్తూ సంచరిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి పొందుకొని